లోని అందరికీ రాత్రి అన్నం మిగిలిపోతే ఒక గిన్నెలో వేసుకుని గోరువెచ్చని పాలు వేసి అందులో పెరిగి వేసి తోడు పెట్టుకుని రాత్రంతా అలా ఉంచుకుని మార్నింగే కొద్ది వాటర్ కలిపి అందులో ఆనియన్ పచ్చిమిర్చి పెట్టుకుని తింటే ఈ వేసవికాలం టిఫిన్ తినేదానికంటే ఈ చెద్దన్నం తింటే కడుపులో చాలా హాయిగా ఉంటుంది. మా చిన్నప్పుడైతే పెరుగు అయితే చాలా ఎక్కువ ఉండేది మా ఇంట్లోని. ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే నైట్ టైము మా అమ్మ పొద్దున్నే టిఫిన్ చేయకుండా చెద్దన్నం తినేయండి అమ్మ అని చెప్పేది. సరే అని చెప్పేసి మేము అందరం ఒకరి తర్వాత ఒకరిని తినేవాళ్ళం అనమాట. ఎలా అంటే ఫస్ట్ మా చిన్నక్క తినేది, తర్వాత నేను తినేదాన్ని, మా తమ్ముడు కూడా తినేవాడు. మా చెల్లి పెద్ద దొంగ, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటారు కదా ఇలాంటి దొంగలు ఒకళ్ళు. మా చెల్లి అయితే ఈ అన్నం అంతా అందరూ తినేసే వరకు అసలు దాని దగ్గరికంటే వచ్చేది కాదు. అన్నం అయిపోద్ది కదా ముగ్గురు నలుగురు తినేటప్పటికి. తర్వాత అప్పట్లో అయితే మార్నింగే వంట చేసేసేవారు. ఎందుకంటే మా నాన్న వాళ్ళ చేలోకి వెళ్ళేవారు, పొలం వెళ్తారు కదా, అందుకు పొద్దుటే వంట అయిపోయేది. మామిడికాయల కాలం కదా, పొద్దుటే వంట అయిపోయేది. అప్పుడు ఈ అన్నం అంతా అయిపోయాక అప్పుడు వచ్చేది అనమాట. అప్పుడు అన్నం వరపు తీసుకుని అప్పుడు వేడివేడి అన్నం వేసుకుని పెరిగేసుకుని తినేది. ఇప్పటికే అంతే, అది వేడివేడిగానే తింటుంది. అలాగే ఏదైనా సరే చాలా సింపుల్గా దానికి నీట్గా ఉంటేనే తింటుంది. ఇలాంటి దొంగలు మీ ఇంట్లోనూ కూడా ఉండే ఉంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.